మళ్ళీ తెల్లారేసరికి ఆ డేగకి ఆకలి వేస్తుంది. సో మళ్ళీ వేటకి బయలుదేరుతుంది. రోజంతా ఆహారం కోసం వేటాడుతుంది, కానీ ఏ జంతువు దొరకదు. తర్వాత నిరాశతో తన గూటికి చేరుకుంటుంది. అప్పుడే మరొక సమస్య మొదలవుతుంది. అంతలోనే ఒక పెద్ద తుఫాను వస్తుంది. తుఫాను గాలి వీచేసరికి డేగ గూడు పడిపోతుంది. ఆ తుఫానుకి ఒక చెట్టు కొమ్మ విరిగి ఆ డేగ రెక్కకు గుచ్చుకుంటుంది. దాంతో ఆ డేగ తీవ్రంగా గాయపడుతుంది. ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ డేగ వర్షంలో తడవకుండా ఒక చెట్టు కొమ్మ చాటున దాక్కుంటుంది. తెల్లారేసరికి వర్షం తగ్గిపోయి ఉంటుంది. డేగ మాత్రం నొప్పితోనే బాధపడుతూ ఉంటుంది. గాయం కాస్త మైల్డ్ గా ఉన్న గుచ్చుకున్న కర్ర మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. గాయపడిన రెక్కతోనే ఎగరడానికి ప్రయత్నిస్తుంది. చివరిగా వేటాడి ఆకలిని తీర్చుకోవడానికి అడవి మార్గం నుండి బయలుదేరుతుంది. కానీ ఆ రెక్కకు దెబ్బ తగిలిన కారణంగా సరిగ్గా ఎగరలేకపోతుంది. చాలా నీరసంగా ఉంటుంది. అందుకు ఆ డేగ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది. అదే టైంలో మరొక సమస్య ఎదురవుతుంది. అప్పుడు 6 కాకులు ఆ డేగ గాయంతో ఉందని అబ్జర్వ్ చేస్తాయి. తెలివిగా చంపి తినేయాలని 6 కాకులు ఆ డేగ మీద అటాక్ చేస్తాయి. ఆ 6 కాకుల్లో 3 కాకులు ఆ డేగ రెక్కల మీద అటాక్ చేస్తాయి. ఇప్పుడు ఆ డేగ ఇంకా వీక్ అయిపోతుంది. చివరిగా ఆ డేగ ఎలాగైనా తప్పించుకోవాలని తన రెక్కలపై వాలిన 3 కాకులతో పాటు ఆకాశం వైపు ఎగురుతుంది. ఎక్కువగా పైకి ఎగిరే కొద్దీ ఆ కాకులకి ఆక్సిజన్ అందక ఆ రెక్కపై వాలిన 3 కాకులు దాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి. చివరిగా ఆ డేగ కాకుల నుండి తప్పించుకుంటుంది. కానీ డేగ చాలా తీవ్రంగా గాయపడి ఉంటుంది. అది ఎలాగైనా బ్రతకాలి అనే ఆశతో హాస్పిటల్ వైపు వెళ్లి ఆ బిల్డింగ్ రూఫ్ పైన కూర్చుంటుంది. నీరసంగా కూర్చొని ఎవరైనా తనని హెల్ప్ చేస్తారు అని ఆశతో హాస్పిటల్ బిల్డింగ్ పైన నుండి కింద వెళ్తున్న జనాలని చూస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్కరు ఆ డేగని పట్టించుకోరు. ఎందుకంటే మనుషులకి డేగ అంటే కాస్త భయం. కొన్ని రోజుల తర్వాత ఆ డేగకి తగిలిన గాయం కారణంగా సర్వైవ్ అవ్వదు. అది చనిపోతుంది. డేగ యొక్క సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఆ డేగ శరీరంలో ఉన్న మనిషికి తెలియదు. ప్రతి ఒక్కరిలో ఛాలెంజెస్ ఉంటాయి. దాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏమంటే, మనమే కష్టాల్లో ఉన్నాం, ఇతరులందరూ బాగున్నారు అనుకోవడం మూర్ఖత్వం. సమస్యలు అందరికీ ఉంటాయి. దాన్ని మనమే పరిష్కరించుకోవాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు.